ఇక్కడ ఏది ఇచ్చినా వదిలి వెళ్ళిపోవాలి, ఏది ఇచ్చినా పాడైపోతాయి, లేదంటే దాని వలన మన ప్రాణానికి ప్రమాదం రావచ్చు. పరలోకం అనే ఆ లోకం గురించి గురిగాంచిన వారు ఎవరున్నారు చెప్పండి? చిన్న ఈ జీవితం ముగించుకుని వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, సమాధికి వెళ్ళిపోతాను, ఈ చిన్న జీవితంలో ఇష్టాలేంటి, ఈ చిన్న జీవితంలో కోరికలేంటి, అత్యంత చిన్న జీవితంలో నా యొక్క శరీరానికి ఏది ఇవ్వాలి అనే ఆలోచన ఏంటి? వెళ్ళిపోతావు నువ్వని చెబుతున్న మాటలు ఎన్నో ఉన్నా అవి పక్కన పెట్టి ఉండిపోవడానికి సిద్ధపడిపోతున్నారేంటి మీరు పరదేశులు అని చెబుతున్న ఈ మాటలు పక్కనెట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తున్నారేంటి మీరు యాత్రికులు అని చెబుతున్న ఆ మాటకు విరుద్ధంగా మేము ఇక్కడే ఉండిపోతాము, ఇక్కడే నిలబడిపోతాము, ఇదే శాశ్వతం అని ఆలోచిస్తున్నారేంటి? మన ముందు ఉన్నవారు వెళ్ళిపోతుంటే మనం చూడటం లేదా? మనతో ఉన్నవారు ఎందరో ఈ ఇల్లు అనుకుని, ఈ పొలం అనుకుని, ఈ ఆస్తి అనుకుని అన్ని వదిలి చేతులు చాచి సమాధికి వెళ్ళిపోతున్న వారిని చూడటం లేదా? అయినా సరే అవన్నీ పక్కన పెట్టి ఇంకా ఏదో కావాలనుకుంటున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో చనిపోయిన వారిని చూచినా మీకు జ్ఞానం రావటం లేదు, శ్మశానంలో ఉన్న శవాలను చూసినా మీకు సరైన సమగ్రత మీకు రావటం లేదు. ఇదిగో ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు మీరు నిరీక్షించి ఉన్న ఎడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటారు. అంటే ఈ జీవితం కోసం నిరీక్షించకూడదా? ఈ జీవితం గురించి ఆలోచించకూడదా? ఈ జీవితం గురించి మనం బ్రతకకూడదా? అంటే ఇది ఒక సాధనం, ఇది ఒక వస్తువు మనకి. ఎందుకు? ఈ శరీరం లోపల ఒక ఉన్నతమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మ ప్రభువు నుంచి వచ్చింది. తిరిగి ప్రభువు దగ్గరికి చేరాలంటే ఈ శరీరం అనే ఈ యొక్క సాధనాన్ని ఉపయోగించుకుని మనం అక్కడికి చేరాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఎలా వెళతాం? మంచి వస్త్రాలు ధరించుకుని వెళతాం, అంతేనా? మళ్ళీ పెళ్ళికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ వస్త్రాలు ఏం చేస్తాం? తీసేస్తాం. ఈ శరీరము కూడా ఆత్మకు ఒక వస్త్రము లాంటిది. ఆత్మ ధరించుకున్న వస్త్రమే ఈ శరీరం. ఈ శరీరం ధరించుకున్న వస్త్రమే ఈ బట్ట. అర్థమవుతుందా? ఈ బట్ట లోపల శరీరం ఉంటే ఈ శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. దాని గురించి ఆలోచించే వారు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ ఆత్మను నేను ఎలా పెంచుతున్నాను, ఈ ఆత్మను ఎలా పోషిస్తున్నాను, ఈ ఆత్మను నేను ఎందులో నడిపిస్తున్నాను, ఈ చింత ఏ ఒక్కరికి లేదు ప్రేమన దేవుని వాళ్ళారా. కనిపించేదంతా ఈ శరీరమే, కనిపించేదంతా ఈ యొక్క దేహమే. అందుకే ఏమన్నారు మనుషులు? ఏం కట్టాలి, ఏం పెట్టాలి, ఎలా, ఏం ధరించాలి అంటే కనిపించే ఈ శరీరానికే ఏదైనా ఉండాలి. మరి ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పండి? లోపలున్న ఆత్మకు మనం చేసేదేంటి? తీరని ద్రోహం చేస్తున్నాం. అది అనంతకాల శిక్షకి పైన వెళ్ళిపోయే పరిస్థితి ఎలా ఉంది అండి? శరీరం ఏమైపోయినా పర్వాలేదు, అది శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్నాడు యోహాను సువార్త 6:63 ఏమన్నాడు? ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం, అది ఎందుకు పనికిరానిది, డంబముతో కూడుకున్నది, ఆశలతో కూడుకున్నది, అలవాటులతో ఉన్న అది అనంతమైన ఈ విశ్వాన్ని ఆకర్షించి అందులోనే పడి గిలగిల కొట్టుకుని చచ్చిపోయే స్థితి దీనికి ఉంది. ఇది నిష్ప్రయోజనమైనది. అది మీరు ఎరగండి. ఆత్మ జీవింపజేయుచున్నది. ఈ ఆత్మ గురించి మీరు ఆలోచించండి. ఈ ఆత్మ మీకు నిత్యలోకానికి చేరాలి. దాని కొరకు మీరు పాటుపడండి. ఏమండి, ఫలానా వాళ్ళని రక్షించాలని ప్రయత్నం చేస్తున్న మనకే మన ఆత్మనే మనం అగ్నిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి? ఎదుటి వారిని రక్షించడానికి ఆలోచించే ముందు మనల్ని మనం రక్షించుకోవాలి కదా. మనం రక్షింపబడితేనే కదా పొరుగు వాడిని రక్షించుకోవాలి. అసలు మనం ఏం రక్షించబడ్డాం? అసలు రక్షణ దేనికి? ఏ రక్షణలోనికి వచ్చాం మనం? ఏమండి, బాప్తిస్మము పేరుతో క్రీస్తును అంగీకరించిన మనం ఏమయ్యాం తెలుసా? రక్షింపబడ్డాం. ఏమయ్యాం? రక్షింపబడ్డాం ప్రేమను దేవుని వల్ల.
ఆ రక్షణ మనకి తేలికగా దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఫ్రీగా ధారాళంగా దయచేశాడు. ప్రతి ఒక్కరూ కొనండి అంటే ఎవరన్నా కొనగలరా చెప్పండి రక్షణను? రక్షణను మీరు కొనుక్కోండి అని పెట్టి మార్కెట్లో పెట్టి అమ్మామనుకోండి, కోట్లు పెట్టినా కొనలేము. అంత పరిశుద్ధమైనది, అంత పవిత్రమైనది రక్షణ అనేది. దయా కలిగినటువంటి దేవుడు ఫ్రీగా ఇచ్చేసాడు. ప్రియులారా, అర్థమవుతుందా? మీరు రక్షణను మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆయన సన్నిధానవత్తలుగా సాగటానికి ఆయనతో మీరు